ఇంకా రామ్ చరణ్ అయితే హైలైట్ ఉంది. 3 అవర్స్ కదా నీకేమన్నా బోర్ కొట్టిందా? అంటే కొన్ని జానీ కపూర్ వల్ల కొంచెం బోరింగ్ సీన్స్ ఉన్నాయన్న. స్పోర్ట్స్ అవి ఎలా ఉన్నాయి? స్పోర్ట్స్ అయితే ఎలా ఉంది భయ్యా? మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కాబట్టి లాస్ట్ కంబ్యాక్ కూడా బాగుందండి. బుచ్చిబాబు గారి డైరెక్షన్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ బాగుందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి ఫైనల్గా ఏదైనా చెప్పండి. మూవీ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్ అసలు. చాలా బాగుంది. నేషనల్ అవార్డు వస్తుంది అంటున్నారు. డెఫినెట్గా వస్తుంది. నేషనల్ అవార్డు అయితే నేషనల్ అవార్డు అయితే డెఫినెట్గా వస్తుంది మూవీకి. సో ఓవరాల్ గా మూవీకి 5 out of 10 ఇస్తారు రేటింగ్. 4 రామ్ చరణ్ గారు అంటే చాలా కష్టపడ్డట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రా లెవెల్ అండి. చాలా హార్డ్ వర్క్ చేశాడు. చాలా మ్యూజిక్ ఎలా అనిపించిందండి? మ్యూజిక్ చాలా బాగుంది. డ్యాన్స్ కూడా స్టెప్స్ ప్రతి సాంగ్లో కూడా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డ్యాన్స్ స్టెప్స్ అండ్ డైరెక్షన్ ఎలా ఉంది బుచ్చిబాబు గారికి? చాలా బాగుంది అండి డైరెక్షన్. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. చాలా ఎమోషనల్గా ఉంది. బాగానే అనిపించింది అన్న, బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అంతా బాగానే ఉంది అన్న, అంతా బాగానే ఉంది. ఓకే, కొన్ని మధ్యలో సెకండ్ హాఫ్ నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది, బట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది అన్న. ఎమోషనల్ అనిపించింది. ఆయన సినిమా అంటే ఏదో కట్ ఉండాలి, ఈ సినిమాలో చూస్తారు అది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు చేసిన హార్డ్ వర్క్కి అయితే బెస్ట్ మూవీ అన్న, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉండి ఇంకా బాగుండేది. బట్ ఆయన మాత్రం మంచి హార్డ్ వర్క్ చేశారు మూవీ. ఆఫ్టర్ ఏ 2 ఫ్లాప్స్ బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుంది బ్రో. మూవీ సూపర్ ఉంది. మూవీ మనము పెట్టిన పైసలకి న్యాయం బ్రో. ఎందుకంటే యూత్కి అనేది ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇట్లా ఒక ఇండియాకి ఏమైనా తేవాలి ఒలింపిక్స్లో, ఇట్లా మనము ఏమైనా అవార్డు సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ తేవాలంటే ఈ సినిమా వాళ్ళు చూసి మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, కొద్దిగా ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఓవరాల్ సాంగ్స్ అయితే మంచిగా ఉన్నాయి. 4 సాంగ్లు మంచిగా న్యాయం చేసి. శృతి హాసన్ అయితే ఐటమ్ సాంగ్ అయితే సూపర్ బ్రో. నెక్స్ట్ లాగ్ అంటే ఒక 10 minutes 20 minutes కొద్దిగా ఉంటుంది కదా బ్రో, ఏడుపు సీను అట్లా చూడలేము మనం. కొద్దిగా బాధగా అనిపిస్తుంది జగపతి బాబుది. బాధ అనిపించింది. ఊరి కోసం ఆయన కొద్దిగా పోరాడతాడు. ఆయన ఇండియన్ లాగా కాకుండా ట్రై చేస్తూనే ఉంటాడు. ఆధార్ కార్డు ఏముండవు బ్రో వాళ్ళకి ఊర్లో, అంటే గుర్తింపు అనేది లేదు వాళ్ళకి. పార్ట్ 2 లేదు బ్రో, పార్ట్ 1 మంచిగా ఉంది. ఇంకా వేరే సినిమాసే. ఓవరాల్గా సినిమా బాగుంది. మీకు మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ ఓవరాల్గా బాగుందన్న. అంటే పార్ట్లుగా కొన్ని సీన్స్ని అలా చూసుకుంటే బాగుంది, బట్ ఓవరాల్గా సినిమా చూస్తే బోర్ అనిపిస్తుంది. కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగా ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారి మార్క్ కనబడలేదు. ఏఆర్ రెహమాన్ గారి మార్క్ అంతా అంటే ఆయన మ్యూజిక్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ మార్క్ కనిపించలేదు. అండ్ శృతి హాసన్ గారి సాంగ్ వేస్ట్ అన్న. అంటే ఒక స్టోరీలు మనకు అలా వెళ్తున్నప్పుడు ఇది ఒక డీవియేషన్ లాగా అనిపించింది శృతి హాసన్ గారి పాట అదొకటి. అండ్ బట్ ఓవరాల్గా హోల్సోల్గా చెప్పాలి అంటే ఓవరాల్ సెల్యూట్ టు రామ్ చరణ్ గారు. అసలు ఆ బాడీ బిల్డ్ చేసిన విధంగానే ఆయన కష్టపడిన విధానం, సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చూస్తే వావ్, నిజంగా ఇది కదా ఆర్టిస్ట్కి ఉండాల్సిన డెడికేషన్ అనిపించింది. బట్ ఎంచుకున్న స్టోరీ ఇంకా అంత లెంతీ కాకుండా ట్రిమ్ చేసి ప్రాపర్గా తీసుంటే బాగుంటుంది. నేను జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారు కూతురు అనుకుంటున్నారా లేకపోతే నార్మల్ యాక్టర్ అనుకుంటున్నారా అనేది అర్థం కావట్లా. దేవరాలో కూడా అంతే చేశారు. అందాల కోసం ఆ హీరోయిన్లు ఏదైనా ఇంపాక్ట్ ఉంటే, ఇప్పుడు ఉప్పెన తీశారు, కృతి శెట్టి గారికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ అయితే బాగుండేది అనిపించింది. జాన్వీ కపూర్ గారిది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సో ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది, సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ బోర్ ఉన్నా యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఎమోషన్ కూడా మరీ ఓవర్గా కనెక్ట్ అవుతుంది. అది కూడా మళ్ళీ మనకి అంటే ఎమోషన్ మనకి 3 waysలో చూస్తాం సినిమాని. ఎంటర్టైన్ అవ్వాలి, ఎమోషన్ ఫీల్ అవ్వాలి, అండ్ సినిమా ఆ వరల్డ్లోకి మనం వెళ్ళాలి. ఆ 3 జరగలేదు ఈ సినిమాలో, అది ప్రాబ్లం. అంటే బోర్ ఫీల్ అవడం వల్ల వరల్డ్లోకి వెళ్ళాలి. ఇన్స్పిరేషనల్ మూవీగా కనెక్ట్ అవుతుంది అన్న, అంటే ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీగా కనెక్ట్ అవుతుంది. కానీ ఓవరాల్గా అరే ఇదే సినిమా సూపరు పెద్ద టూట్ అనుకుని వెళ్ళలేదు. న్యాచురల్గా ఉన్నాయి సెట్స్ కానీ లొకేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఆర్ న్యాచురల్, చాలా న్యాచురల్గా చూపించారు. బుచ్చిబాబు గారు ఆ లొకేషన్స్ పట్టుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్. సినిమాటోగ్రఫీ బాగుంది,
కానీ రెహమాన్ గారి మ్యూజిక్ నాట్ అప్ టు మరి సాటిస్ఫై అవ్వలేకపోతున్నా. అరే రెహమాన్ గారి మ్యూజిక్ అనే బ్యాక్గ్రౌండ్ అనే ఇంపాక్ట్ ఉంటుంది కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నా. ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది? నేను ఒకటే చెప్తున్నా, సినిమా చాలా మంది దృష్టిలో కొంతమంది బాగుంటుంటారు, కొంతమంది బాగాలే అంటారు. సినిమా మాత్రం హైలైట్ అన్న. ఎందుకంటే ఒక కుస్తీ పోటీ పడి సక్సెస్ఫుల్ అవుతాడు హీరో. అక్కడ వచ్చి మళ్ళీ లాస్ట్కి వచ్చి విలన్ గారు ఏంటంటే కాలుకి ఎఫెక్ట్ చేస్తాడు. ఒక ఊరి కోసం కొట్లాడతాడు, ఒక ఢిల్లీకి పోతాడు, నాకు ఊర్లో ట్రైన్ కావాలని కొట్లాడినా కూడా పట్టించుకోవడానికి, మళ్ళీ గెలిచి నువ్వు చూపించాలంటాడు. ఆ కాలు నొప్పున్నా కూడా మళ్ళీ కాలు పొడగొట్టుకున్నా కూడా మళ్ళీ కాలు పెట్టుకొని రన్నింగ్లో రేస్ అయినాక ఫస్ట్ వచ్చినా కూడా ఆయన గోల్డ్ మెడల్ నాకు కాదు ఇంపార్టెంట్, నాకు ఊర్లో నాకు ఒక ట్రైన్ కావాలంటాడు. అంటే మనకేం కావాలి, పబ్లిక్లో సేవ్ కావాలి. అంటే ఒక హీరోయిజం అనేది ఏంటంటే మంచి చేయాలని చూస్తాడు ఆయన మంచి కోసం అనేది కాలు పని చేయకుండా కాలు పొడగొట్టుకున్న తర్వాత మళ్ళీ రన్నింగ్ చేసి సక్సెస్ఫుల్ అయ్యి మళ్ళీ ఊరికి ఒక ట్రైన్ వేపిస్తారు ప్రైమ్ మినిస్టర్తో. ఇంకేం కావాలన్న సినిమా, ఒక స్టైల్ సినిమా తీసుకోండి. ప్రభుదేవ్ కాలు పోయినా కూడా పక్కకుండి డ్యాన్స్ నేర్పించి ఒక సినిమా బ్లాక్ బస్టర్ కూడా స్టైల్. అంటే ఇంకా రామ్ చరణ్ గారు అంటే ఎట్లా చేశారు యాక్టింగ్, ఒక మొగధీరలా తీసుకో, ఒక రంగస్థలం తీసుకో, దానికంటే ఇరుగా తీసిన నిజంగా చెప్తున్నా. ఈ సినిమాకి రామ్ చరణ్కి అవార్డు రావాలి. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది అన్న సినిమా. జాహ్నవి కపూర్ యాక్టింగ్ బాగుంది, మన జగపతి వారి యాక్టింగ్ కానీ, శివరాజ్ కుమార్ గారు మాత్రం యాక్టింగ్ ఇలా మొత్తం చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడ్డారు, ఎక్కడ బోర్ లేదు. కాకపోతే అంటే చాలా మంది ఏంటంటే సినిమా హీరో కాలిపోవడం అన్నట్టు చూస్తారు, కానీ సినిమాలో మెసేజ్ చూడాలి మెయిన్ ఇంపార్టెంట్. ఒక హీరో నిలబడి ట్రైన్ సాధించిండు, ఒక ఊర్లో ఒక పట్టుదలతో నిలబడి చేసిండంటే ఇంకేం కావాలన్న సినిమాలో. హైలైట్ సినిమా. ఒక కర్తవ్యం తీసుకొని చిన్నప్పుడు నేను వచ్చాను, మేము పుట్టలేము అప్పటికి. విజయశాంతి కొట్లాడి మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతుంది, ఒక పోలీస్ ఆఫీసర్. ఇది ఒక ఊరి కోసం సక్సెస్ఫుల్ చేస్తారు చూసినావా. యాట్సాప్ రామ్ చరణ్ గారి సినిమా కెరియర్లో బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుందని ఎక్కడ పోరలేదు, అర్థం చేసుకోవాలి. మేము చెప్పండి వికలాంగులకి ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది. సినిమా మాత్రం హైలైట్, సూపర్.